కొడుకు కోడలి రోజువారీ గొడవలతో విసిగిపోయిన తల్లి వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయింది. మనవడి పుట్టినరోజు నాడు బంధువులంతా తల్లి గురించి అడుగుతారని కేవలం ఒక్కరోజు కోసం తల్లిని ఇంటికి పిలిచాడు కొడుకు. పుట్టినరోజు వేడుక అయిపోగానే తల్లిని తిరిగి ఆశ్రమంలో వదలడానికి వెళ్ళారు కొడుకు కోడలు. అక్కడ తల్లి వారికిచ్చిన సర్ప్రైజ్తో ఇద్దరికీ వృద్ధాశ్రమం అంటేనే వణుకు పుట్టింది. ఇక్కడ వద్దమ్మా, మాతో పాటు ఇంటికి వెళ్దామంటూ తల్లిని వేడుకున్నారు కొడుకు కోడలు. ఇంతకీ కొడుకు కోడలికి వణుకు పుట్టించిన సర్ప్రైజ్ ఏంటి? కథలో తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ వృద్ధాశ్రమంలోని సర్ప్రైజ్. 65 ఏళ్ల అన్నపూర్ణ అప్పుడే దేవాలయం నుండి ఇంటికి వచ్చి గుమ్మం దగ్గర చెప్పులు వదులుతోంది. వస్తుందిగా, అడగండి ఆవిడని. ఉదయమనగా వెళ్ళి సరిగ్గా టిఫిన్ సమయానికి వస్తుంది. ముందుగా వస్తే ఇంట్లో పనులు చేయాలి కదా, అందుకే. ఇదంతా మీ అమ్మ వేసే నాటకాలు అంటూ కోడలు కొడుకుతో తన గురించి చెప్పడం వినింది అన్నపూర్ణ. ఇంటి లోపలికి వచ్చిన తల్లిని చూస్తూ, అమ్మా, ఏంటిది? కాస్త రేఖకు పనిలో సహాయం చెయ్యొచ్చుగా, ఎందుకిలా చేస్తావు అన్నాడు సతీష్ తల్లిని చూస్తూ కోపంగా. రోజూ కోడలు నిద్రలేవకముందే కల్లాపు చెల్లి ఇల్లు ఊడ్చి దేవాలయానికి వెళ్తాను. ఇంటికి వస్తూనే రోజూ టీ పెట్టి టిఫిన్ రెడీ చేస్తాను. దేవాలయంలో స్నేహితులతో మాట్లాడుతూ ఇవాళ కొద్దిగా ఆలస్యమయ్యింది. నేను ఇంట్లో ఎంత పని చేస్తానో నీకు తెలీదా అనింది అన్నపూర్ణ. అవును మరి, మీరు మాత్రమే ఇంట్లో పనులు చేస్తారు. నేను కూర్చొని తినేదాన్ని. రోజూ ఇలాగే ఏదో ఒకటి చెప్పి పనుల నుండి తప్పించుకుంటుంది మీ అమ్మ. చిన్నపిల్లవాడిని చూసుకోవాలా, లేక ఇంట్లో పనులు చేయాలా? ఇక మీ అమ్మ ఇంట్లో ఉండి ఎందుకు దండగా అంటూ కొడుకుతో కొట్లాడుతోంది కోడలు. కొడుకు కూడా తల్లివైపు మాట్లాడకుండా భార్య మాటలనే సమర్థించటం తట్టుకోలేకపోయింది అన్నపూర్ణ. మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. రోజువారీ కోడలి గొడవలతో విసిగిపోయిన అన్నపూర్ణ తన గదిలోకి వెళ్ళి తన బ్యాగ్ సర్దడం ప్రారంభించింది. బ్యాగ్లో బట్టలు పెట్టుకుంది. అక్కడే అల్మారాలో ఉన్న భర్త ఫోటో చూస్తూ, ఒక్కగానొక్క కొడుకని సతీష్ను ఎంత ప్రేమగా చూసుకున్నాము. వాడి చదువు కోసం చెమటోడ్చి కట్టిన ఇంటిని అమ్మేశాము. కానీ వృద్ధాప్యంలో ఇలాంటి రోజులు చూడవలసి వస్తుంది అని కన్నీళ్ల పర్యంతమయ్యింది. అంతలోనే తనను తాను సంధాయించుకొని ఇలా ఏడుస్తూ బలహీనంగా ఉండవలసిన సమయం కాదు అనుకుని భర్త ఫోటో బ్యాగ్లో పెట్టుకొని తన స్నేహితురాలు జమునకు ఫోన్ చేసింది. జమున, ఎలా ఉన్నావు అడిగింది అన్నపూర్ణ. నేను బానే ఉన్నాను పూర్ణ, నువ్వేంటి ఇలా అడిగింది జమున. తన పరిస్థితి మొత్తం వివరించి నేను కూడా వృద్ధాశ్రమానికి రావాలనుకుంటున్నానని చెప్పింది. స్నేహితురాలు పరిస్థితి అర్థమయ్యింది జమునకు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. జమున, ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. కోడలి మాటలతో విసిగిపోయాను. 1 గంటలో ఆశ్రమానికి వస్తున్నాను అని ఫోన్ పెట్టేసింది అన్నపూర్ణ. జమున అన్నపూర్ణ స్నేహితురాలు. జమున భర్త సంవత్సరం క్రితం మరణించాడు. కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు. తల్లిని తనతో తీసుకెళ్లడం వీలు కాదని నగరంలోని ఆశ్రమంలో జాయిన్ చేసి వెళ్ళాడు. అన్నపూర్ణ బ్యాగ్తో బయలుదేరినప్పుడు ఆవిడ కొడుకు కోడలు హాల్లోనే కూర్చుని టీ తాగుతున్నారు. ఇద్దరిలో ఒక్కరు కూడా బ్యాగ్తో ఎక్కడికి వెళ్తున్నావని అడగలేదు. అలాగే అన్నపూర్ణ గారిని ఆపడానికి కానీ ఎవ్వరూ ప్రయత్నించలేదు. అవమానకరమైన జీవితంతో విసిగిపోయిన అన్నపూర్ణ ఆటోలో 1 గంట ప్రయాణం తర్వాత ఆశ్రమానికి చేరుకుంది. వెళ్తూనే ఆశ్రమంలో చేరింది. జమునతో అసలు విషయాన్ని చెప్పి కన్నీళ్ల పర్యంతమయ్యింది. స్నేహితురాలి బాధను అర్థం చేసుకున్న జమున ఊరుకో పూర్ణ అంటూ సంధాయించింది. అక్కడి వృద్ధులతో కలిసి రోజు ఉదయాన్నే యోగా చేయటం, గార్డెనింగ్ చేయటం వంటి పనులను చేస్తూ సేవాగుణం ఎక్కువగా ఉన్న అన్నపూర్ణ తోటివారికి పనుల్లో సహాయం చేస్తూ తక్కువ సమయంలోనే అందరితో కలిసిపోయింది. రోజులు గడుస్తూ అన్నపూర్ణ ఇంట్లో కంటే
ఆశ్రమంలోనే సంతోషంగా గడిపేది. ఆశ్రమంలో అందరూ కలిసి భోజనం చేయటం, అందరూ వారి సుఖదుఖాలని పంచుకోవటం, ఇలా రోజంతా గడిచిపోయేది తనకు. రోజూ రాత్రి తన గదిలో ఉదయం నుండి రాత్రి దాకా ఆశ్రమంలో స్నేహితులతో గడిపిన సమయాన్ని భర్త ఫోటో ఎదురుగా నిలబడి భర్తతో చెప్పుకునేది అన్నపూర్ణ. అప్పుడప్పుడు కొడుకును గుర్తు చేసుకుని బాధపడేది. 2 నెలలు గడిచిపోయాయి. ఒకనాడు అన్నపూర్ణ ఆశ్రమం ప్రాంగణంలో స్నేహితులతో తిరుగుతూ ఉండగా ఆశ్రమం బయట ఒక కారు ఆగింది. అన్నపూర్ణ మరియు తన స్నేహితులు కారు వైపు చూశారు. ఈరోజు మళ్ళీ ఒక వృద్ధుడు మన మధ్యకు వచ్చాడు. పిల్లలను ఎంత శ్రద్ధగా పెంచి వారిని వృద్ధిలోకి తీసుకురావడానికి తల్లి తండ్రి ఎన్ని కష్టాలను భరిస్తారు. అలాంటి తల్లి తండ్రి ఇలాంటి రోజు చూడవలసి వస్తుంది అనుకున్నారు అందరూ. వచ్చిన కారు నుండి మొదటగా 35 సంవత్సరాలు గల ఒక మనిషి దిగాడు. అతని వెనుక ఒక 70 ఏళ్ల వృద్ధుడు. బహుశా ఆ వృద్ధుడు మొదట దిగిన అతని తండ్రిలాగా ఉన్నాడు. అందుకే కొడుకు చేతిని పట్టుకుని మెల్లగా కారు దిగాడు. మాసిపోయిన బట్టలు, గడ్డంతో అతని ముఖం సరిగ్గా కనిపించడం లేదు. కాసేపటికి దాదాపు 25 నుండి 30 సంవత్సరాలున్న మరో మహిళ కారు నుండి దిగింది. కొడుకు కారు లోపలి నుండి బ్యాగ్ తీసుకున్నాడు. తండ్రి చేతిలో పెట్టాడు. ఆ తర్వాత తండ్రితో ఏదో చెబుతున్నాడు. వృద్ధుడు మౌనంగా కొడుకు చెప్పేది వింటూ నిలబడ్డాడు. కాసేపటికి కొడుకు కోడలు కావచ్చు తిరిగి వెళ్ళిపోయారు. వృద్ధుడు వెళ్తున్న కార్ని చూస్తూ కాసేపు ఆశ్రమం బయట నిలబడ్డాడు. కారు వెళ్ళిపోయాక కన్నీళ్లు పెట్టుకున్నాడు. భుజం మీదున్న కండువాతో 2 కళ్ళు తుడుచుకున్నాడు. బరువెక్కిన హృదయంతో ఆశ్రమంలోకి వచ్చాడు. అన్నపూర్ణ ఆశ్రమంలోకి వచ్చిన అతనిని పరిశీలనగా చూసింది. ఎక్కడో చూసిన ముఖం అనుకుంది కాని మడతలు పడిన ముఖం, గడ్డం అడ్డుగా ఉండటంతో గుర్తుపట్టడం కష్టమయ్యింది తనకు. ఆ వృద్ధుడు ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా పురుషుల విభాగం వైపు వెళ్ళిపోయాడు. కానీ అన్నపూర్ణకు అతను ఎవరో తెలిసిన అతనిలాగే అనిపించింది. 2 రోజులు గడిచాయి. మరుసటి రోజు ఉదయం స్నేహితులతో ఆశ్రమం బయట వాకింగ్ చేస్తుంది అన్నపూర్ణ. అక్కడే గార్డెనింగ్ చేస్తున్న ఆ వృద్ధుడు పక్కనే ఉన్న స్నేహితులతో మాట్లాడడం వినింది అన్నపూర్ణ. గొంతు గుర్తుపట్టి అతని దగ్గరగా వెళ్ళి మీరు అని పరిశీలనగా చూసిన అన్నపూర్ణ షాక్ అయ్యింది. ఆవిడ మనసులో ఎన్నో ప్రశ్నలు. ఇతను ఎందుకు ఇక్కడ ఉన్నాడు? కొడుకు కోడలితో సంతోషంగానే ఉండేవాడు కదా. ఇలా అన్నపూర్ణ తన గదిలో ఆలోచిస్తున్నప్పుడు స్నేహితురాలు జమున ఆవిడ దగ్గరికి వచ్చి, పూర్ణ, భోజనం చేసే సమయం అయ్యింది. ఎక్కడకు వెళ్ళిపోయావు? ఉదయం నుంచి చూస్తున్నా, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. అప్పుడు అన్నపూర్ణ, 2 రోజుల క్రితం ఆశ్రమానికి వచ్చిన వృద్ధుడు నాకు తెలుసు. కానీ అతను ఏ పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చాడా అని ఆలోచిస్తున్నాను. ఓ, అతని గురించా? అతని పేరు రామకృష్ణ. అతను ఈరోజు ఉదయం నుండి ఏమీ తినలేదట. గదిలో ఏడుస్తున్నాడట. తోటివారు అతన్ని పిలిచినా ఆకలిగా లేదన్నాడట. పాపం, ఏడుస్తూ ఏడుస్తూ అతని ఆరోగ్యం కూడా బాగోలేదట. దీనికి కారణం కొడుకు కోడలు తనను ఆశ్రమంలో వదలడమని అనుకుంటున్నారు అందరూ అనింది జమున. ఎప్పుడూ సంతోషంగా ఉండే రామకృష్ణ గారికి ఇలాంటి దుర్దినాలు రావడానికి కారణం తెలుసుకోవాలని అన్నపూర్ణ అతని గదికి వెళ్ళింది. తలుపు వద్ద అన్నపూర్ణను చూసి రామకృష్ణ ఆందోళన చెందాడు. మీరు నన్ను గుర్తుపట్టారని నాకు తెలుసు. కానీ మీరు ఈ పరిస్థితికి రావడానికి కారణం? రామకృష్ణ గారికి కన్నీళ్లు ఆగట్లేదు. పర్వాలేదు, మీరు బాధపడకండి, నేను మళ్ళీ కలుస్తాను అంటూ గది నుండి వెళ్ళబోయింది అన్నపూర్ణ. మీకు తెలుసు కదా, నా భార్య సంవత్సరం క్రితం మరణించింది. అప్పటిదాకా నా పనులన్నీ తనే చూసుకునేది కాబట్టి కోడలు ఇంటిని అంత పట్టించుకునేది కాదు. కానీ ఎప్పుడైతే కళ్యాణి నన్ను వదిలి వెళ్ళిపోయిందో కోడలికి నేను భారంగా మారాను. సమయానికి భోజనం ఇచ్చేది కాదు. వీకెండ్స్, ఫ్రెండ్స్ అంటూ కొడుకు కోడలు బయట తినేసేవారు.
నా గురించి పట్టించుకునేవారు కాదు. ఇలా ఇంట్లో ప్రతిరోజు గొడవ జరిగేది. అందుకే కొడుకు కోడలు నన్ను ఇక్కడ చేర్చారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రామకృష్ణ. వృద్ధాప్యంలోని ముసలి తల్లి తండ్రులను పిల్లలు ఎందుకు ఇంటి నుండి తోసేస్తారు? మనుషులకు ఆత్మగౌరవం లేదా అంటున్న అన్నపూర్ణకు తన పరిస్థితి గుర్తు వచ్చి రామకృష్ణ గారి గది నుండి వెళ్ళిపోయింది. తన గదికి వెళ్ళి తన కొడుకు కోడలు తన పట్ల వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుంది. 3 నెలల క్రితం బాత్రూంలో జారిపడి కాలికి పెద్ద గాయమయ్యింది. కానీ కోడలు అస్సలు పట్టించుకోలేదు. కొడుకు సతీష్, ఎందుకమ్మా మా పనిని పెంచుతావు, చూసి నడవలేవా అని కోప్పడ్డాడు. ఇంట్లో పనులు చేయవలసి వస్తుందని మీ అమ్మ నాటకాలివెన్నీ అని, ఇలాంటి పనులు చేసి మమ్మల్ని సతాయించడానికి కాకపోతే ఏ ఆశ్రమానికైనా వెళ్ళొచ్చుగా అనేది కోడలు. నడవలేని స్థితిలో ఉన్న తనకు భోజనం కూడా ఇచ్చేది కాదు కోడలు. అడుగులో అడుగు వేస్తూ ఎలాగోలా అన్నపూర్ణ వంటగదికి వెళ్ళి అందరూ తినగా మిగిలిన అన్నం ప్లేట్లో వేసుకుని తినేది. ఒకరోజు ఆఫీస్ వెళ్తున్న కొడుకుతో, సతీష్, నా కళ్ళద్దాల ఫ్రేమ్ పగిలింది, సరిగ్గా చూడలేకపోతున్నాను, కాస్త బాగు చేయించుకొని వస్తావా అడిగింది అన్నపూర్ణ. కాలు విరిగి మంచం మీద కూర్చోవడం తప్ప ఏమీ చెయ్యట్లేదు, మీకెందుకు ఇప్పుడు కొత్త కళ్ళద్దాలు, అనవసరంగా ఖర్చులు పెంచడానికి కాకపోతే మొన్ననే కాలు విరిగిందని మందులకు 4,000 ఖర్చయ్యాయి అనింది కోడలు. ఇలాంటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ అన్నపూర్ణ ఆలోచనలతో నిద్రపోయింది. రోజులు గడుస్తున్నాయి. అందరూ టిఫిన్ తినడానికి వెళ్ళారు. ఈరోజు జమున చాలా సంతోషంగా ఉంది. ఏంటి జమున, చాలా సంతోషంగా ఉన్నావు అడిగింది అన్నపూర్ణ. ఈరోజు నా కొడుకు పుట్టినరోజు, అందుకే మధ్యాహ్నం వీడియో కాల్ చేస్తాడు. చాలా కాలం తర్వాత కొడుకు ముఖం చూస్తున్నాను, అందుకే చాలా సంతోషంగా ఉంది అనింది జమున. అదేంటి జమున, ఒంటరిగా ఉన్న నిన్ను నీ కొడుకు ఆశ్రమంలో వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయాడు. కేవలం సంవత్సరంలో ఒక్కసారి వీడియో కాల్ చేసి మాట్లాడతాడు, అందుకే ఇంత సంతోషంగా ఉన్నావా అడిగింది అన్నపూర్ణ. అవును పూర్ణ, కనీసం నేను బ్రతికి ఉన్నానని నా కొడుకుకు గుర్తుంది కదా, ఇది నాకు చాలా పెద్ద విషయం అనింది జమున. కానీ అన్నపూర్ణకు జమునను చూసి జాలి కలిగింది. అదేవిధంగా జమున కొడుకుపై కోపంగా కూడా ఉంది. కానీ ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. వృద్ధాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరి వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. ముఖ్యంగా ఒంటరిగా బ్రతుకుతున్న వృద్ధులను పిల్లలు భారంగా భావిస్తారు. ఎవరూ ఇష్టంగా ఆశ్రమానికి రారు. వృద్ధులంతా తమ చేదు జ్ఞాపకాలను గుర్తుంచుకుంటారు. కొంతమంది తమకు తాము కాలానికి అనుగుణంగా మలుచుకొని సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు అని కన్నీళ్ల పర్యంతమయ్యింది అన్నపూర్ణ. రోజులు గడుస్తున్నాయి. రామకృష్ణ గారికి అస్వస్థతగా ఆస్తమా ఎక్కువయ్యి ఊపిరి తీసుకోవటం ఇబ్బందిగా మారింది. ఆశ్రమం వారు డాక్టర్ని పిలిపించారు. తోటివారంతా రామకృష్ణకు సహాయం చేశారు. మందులు సమయానికి వేయడం, భోజనం ఇవ్వడం లాంటివి చేశారు. కానీ అన్నపూర్ణ ఎక్కువ సమయం అతనితో గడిపేది. ఎక్కువగా దేవుడి బుక్స్ చదివి వినిపించేది. ఒక్కోసారి రాత్రిళ్ళు రామకృష్ణ గారికి ఆస్తమాగా ఉంటే అన్నపూర్ణ అక్కడే నిద్రపోయేది. అలా రామకృష్ణ గారికి ఇప్పుడు కొంచెం ఆరోగ్యం కుదుటపడింది. అందరూ అన్నపూర్ణ చేసిన సేవకు మెచ్చుకున్నారు. ఆ విధంగా రామకృష్ణ మరియు అన్నపూర్ణ మధ్య తన అనే మంచి బంధం ఏర్పడింది. అన్నపూర్ణకు కవిత్వం రాయడం అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతిరోజు ఒక హాబీలాగా కవిత్వం రాయడం కోసం కొంత సమయాన్ని కేటాయించేది. ఒకనాడు సాయంత్రం గదిలో కూర్చొని తన పరిస్థితిని కవిత్వం రూపంలో వివరిస్తూ పేపర్పై రాస్తుంది. 2 కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. అప్పుడే ఆశ్రమ డైరెక్టర్ వచ్చి అన్నపూర్ణను పిలిచాడు. కన్నీళ్లు తుడుచుకొని అన్నపూర్ణ బయటికి వచ్చింది. అన్నపూర్ణమ్మ గారు, మీ కొడుకు కోడలు మిమ్మల్ని కలవడానికి వచ్చారు అన్నాడు. ఇది విన్న అన్నపూర్ణకు ఆశ్చర్యం కలిగింది. ఇన్ని నెలల తర్వాత నా కొడుకు కోడలు నా కోసం రావడమేంటి అని ఆలోచించడం మొదలుపెట్టింది. కొడుకు కోడలిని కలవడానికి వెళ్ళిన అన్నపూర్ణమ్మను
5 ఏళ్ల మనవడు నానమ్మ అంటూ వేగంగా ఆవిడ వైపు పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్లకు అతుక్కుపోయాడు. అన్నపూర్ణమ్మ గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 8 నెలల నుండి వృద్ధాశ్రమంలో మనస్ఫూర్తిగా జీవితాన్ని గడుపుతుంది అన్నపూర్ణ. కాని మనవడిని చూడగానే తన మనసు బలహీనపడడం మొదలయ్యింది. వెంటనే మనసులో ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇక్కడికి వచ్చాను. నా నిర్ణయానికి నేను కట్టుబడి ఉండాల్సిన సమయమిది అనే ఆలోచన వచ్చింది తనకి. కోపంగా కొడుకువైపు చూసి, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడి నుండి వెళ్ళిపో. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. అసలు నేనిక్కడ ఉన్నట్టు ఎవరు చెప్పారు? ఎవరినీ కలవాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోండి అనింది. అమ్మా, జమునా ఆంటీ కొడుకు నువ్విక్కడ ఉన్నట్టు చెప్పాడు. ఆంటీ మొన్న కొడుకుతో మాట్లాడినప్పుడు నువ్విక్కడ ఉంటున్నావని చెప్పిందట. అమ్మా, అసలు విషయం ఏంటంటే ఈరోజు పృథ్వీ పుట్టినరోజు. ఎప్పటిలాగే ఈసారి కూడా మేము ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాము. వాడు నువ్వు కూడా ఉండాలి అని అంటున్నాడు. నువ్వు వస్తే నీ మనవడు సంతోషంగా పుట్టినరోజు జరుపుకుంటాడు అన్నాడు సతీష్. చూడు సతీష్, నేను ఆ ఇంటి నుండి వచ్చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటికి రావాలని లేదు అనింది అన్నపూర్ణ. అమ్మా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బంధువులు చాలామందిని పిలిచాను. అందరూ వస్తే నీ గురించి అడుగుతారు కదా, అప్పుడు ఏమని చెప్పాలి అన్నాడు సతీష్. అప్పుడు అన్నపూర్ణ, అదా విషయం. ఈరోజు మీరు పృథ్వీ పుట్టినరోజుకు నన్ను పిలవడానికి రాలేదు, మీ పరువు కాపాడుకోవడానికి వచ్చారు కదా. బంధువులంతా వచ్చినప్పుడు మీ అమ్మ కనపడడం లేదేంటి అని అడుగుతారు. అప్పుడు మీరు ఏమని సమాధానం చెబుతారు? అందుకే నన్ను పిలుస్తున్నారు, అంతేనా? 8 నెలలయ్యింది నేను ఇల్లు విడిచి. అసలు తల్లి బ్రతికుందా లేక చచ్చిపోయిందా అని నా కోసం ఆరా తీయాలని కూడా నీకు అనిపించలేదు. అలాగే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నప్పుడు, అమ్మా, ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్తావు అని కూడా అడగలేదు. ఈరోజు నీకు తల్లి అవసరం ఉంది కాబట్టి నన్ను తీసుకెళ్లడానికి వచ్చావు. వద్దు, ఇప్పుడు ఇదే నా ఇల్లు అంటూ అన్నపూర్ణ వెనక్కి తిరిగి తన గదివైపు వెళ్ళబోయింది. అప్పుడు కొడుకు కోడలు ఇద్దరూ తమలో తాము ఒక ప్లాన్ వేసుకున్నారు. ఇలా అమ్మ ఒప్పుకోదు, ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే బంధుమిత్రులు మనల్ని అసహ్యించుకుంటారు అని కన్నీళ్లు పెట్టుకొని ఇద్దరూ అన్నపూర్ణ ఎదురుగా వెళ్లారు. అత్తయ్య, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇది మీ మనవడి పుట్టినరోజు. మీ మనవడి ఆనందంలో ఈ గొడవంతా ఎందుకు అని అనిపించట్లేదా మీకు? అన్నది కోడలు. నానమ్మా, పార్టీలో మనం చాలా సరదాగా గడపొచ్చు, రానానమ్మా అని అన్నపూర్ణ చెయ్యి పట్టుకున్నాడు మనవడు. మనవడి మాటలు విని అన్నపూర్ణ అంగీకరించింది. కానీ నేను ఒక షరతు మీద వస్తాను. పుట్టినరోజు వేడుకలు ముగిసిన వెంటనే నేను వృద్ధాశ్రమానికి తిరిగి వచ్చేస్తాను. నన్ను మీరిద్దరూ పృథ్వీతో పాటు వచ్చి డ్రాప్ చెయ్యాలి అని షరతు పెట్టింది అన్నపూర్ణ. దానికి కొడుకు కోడలు అంగీకరించారు. అందరూ ఇంటికి బయలుదేరారు. రేఖా, మీ నాన్నగారికి ఫోన్ చెయ్యొచ్చుగా, పిలువు పార్టీకి అన్నాడు సతీష్. నాన్న ఫోన్ కలవట్లేదండి, ఇంటికెళ్ళాక ట్రై చేస్తాను అనింది రేఖ. పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. చాలామంది వచ్చారు. కానీ అన్నపూర్ణ ఆశ్రమం గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. నవ్వుతూ పార్టీ ఎంజాయ్ చేసింది. కానీ రేపు తన కొడుకు కోడలు తనను వృద్ధాశ్రమం దగ్గర వదలడానికి వచ్చినప్పుడు ఇవ్వబోతున్న సర్ప్రైజ్ గుర్తు చేసుకుని మనసులో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి తనకి. పార్టీ ముగిసేసరికి రాత్రి పొద్దుపోయింది. అన్నపూర్ణ ఆ రోజు ఇంట్లోనే ఉంది. పడుకోవడానికి తన గదిలోకి వెళ్ళగానే భర్త జ్ఞాపకాలతో ఎప్పుడు నిద్రలోకి జారిపోయిందో తెలియలేదు తనకి. ఉదయం లేచి గది నుండి బయటికి వెళ్ళేసరికి కొడుకు కోడలు ఇద్దరూ రెడీగా నిల్చున్నారు. తల్లిని చూస్తూ, అమ్మా, త్వరగా రెడీ అవ్వు, నిన్ను తిరిగి ఆశ్రమంలో వదులుతాము అన్నాడు కొడుకు. సరే అని అన్నపూర్ణ త్వరగా తయారయ్యింది. అందరూ ఒక్కొక్కరిగా కారులో కూర్చుంటున్నారు. కోడలు రేఖా ముఖం చూసింది అన్నపూర్ణ. అత్తయ్య మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోతుంది అని రేఖా ముఖం వెలిగిపోతోంది. ఈరోజు నేను మీకిస్తున్న సర్ప్రైజ్ చూసి
ఇద్దరికీ వృద్ధాశ్రమం అంటే వణుకు పుడుతుంది అని అనుకుంటూ కారులో కూర్చుంది అన్నపూర్ణ. కారు కదిలింది. తన ఇంటివైపు చూస్తూ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అన్నపూర్ణకు. పర్వాలేదు, మన మనసు ఉన్నచోటే మనము ఉండిపోవాలి. ఇక్కడ నా కొడుకు కోడలు నన్ను ఇంటి నుండి బయటికి విసిరేయడానికి తొందరపడుతున్నారు అనుకుంది అన్నపూర్ణ. కాసేపటికి కారు వృద్ధాశ్రమం ముందు ఆగగానే కొడుకు కోడలు అలాగే కన్నీళ్లతో పృథ్వీ కారు దిగి నిలబడ్డారు. అన్నపూర్ణ కారు దిగి ఆశ్రమం లోపలికి వెళ్తుంది. 2 అడుగులు ముందుకు వేసి ఆగిపోయింది. వెనక్కి తిరిగి కొడుకు కోడలిని పిలిచింది. ఇద్దరూ తమ కారులో కూర్చోబోతుండగా అన్నపూర్ణ గొంతు విని ఆగిపోయారు. ఒక్క క్షణం ఆగండి, మీకు ఆశ్రమంలో ఒకరిని పరిచయం చెయ్యాలనుకున్నాను, నాతో పాటు రండి అనింది. సరే అని తల్లి వెనకాలే వృద్ధాశ్రమం లోపలికి వెళ్లారు సతీష్ దంపతులు మరియు పృథ్వీ. అన్నపూర్ణమ్మ ఆశ్రమంలోని పురుషుల విభాగం వద్దకు చేరుకొని అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తిని పిలిచి గదిలో ఉన్న రామకృష్ణ గారిని పిలవమని చెప్పింది. అంతలో కోడలు, మీ అమ్మ వృద్ధాశ్రమంలో ఈ పనులు చేస్తుందా? ఈ వయసులో మగవారితో పరిచయమేంటి అని సతీష్తో చెప్పింది. కోడలా, ఇతను చాలా కావలసిన మనిషి. అతని ఆరోగ్యం బాలేనప్పుడు నేను అతని గదిలోనే రాత్రంతా సహాయంగా ఉన్నాను అనింది అన్నపూర్ణ. రాత్రంతా అతని గదిలో నువ్వెందుకున్నావు అని సతీష్ తల్లిని అడుగుతుండగానే రామకృష్ణ బయటికి వచ్చారు. అతన్ని చూసి సతీష్ తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. ఇక కోడలు రేఖకైతే కాళ్లల్లో వణుకు ప్రారంభమయ్యింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి రామకృష్ణను కౌగలించుకుని ఏడవడం మొదలుపెట్టింది. నాన్నా, ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు? నీతో మాట్లాడాలని చివరి 6 నెలలుగా ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? అన్నయ్య వదినకు కూడా చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ నువ్వు తీర్థయాత్రకు వెళ్లారని చెప్పారు. నేను కూడా అది నిజమనుకున్నాను. కానీ ఆ క్రూరమైన మొగుడు పెళ్ళాలు నిన్ను వృద్ధాశ్రమంలో విడిచిపెట్టారని నాకు తెలియదు. తన కూతురి మాటలు విని కన్నీళ్లు పెట్టుకున్నారు రామకృష్ణ గారు. మీ అన్నా వదిన నీతో అబద్ధాలు చెప్పారు. నన్ను 6 నెలల క్రితమే వారు వృద్ధాశ్రమంలో వదిలేశారు అన్నారు రామకృష్ణ గారు. అయితే నాకెందుకు ఫోన్ చేయలేదు అని అడిగింది రేఖ. నేను నీకు ఫోన్ చేసి ఏమని చెప్పను? నేను వృద్ధాశ్రమానికి వచ్చిన రోజే మీ అత్తగారిని ఇక్కడ చూశాను. అంటే నీకు నా కోడలికి పెద్ద తేడా లేదు. అలాంటప్పుడు నేను నీకు ఫోన్ చేసి మీ అన్నా వదిన చేసే ఆకృత్యాల గురించి ఎందుకు చెప్పాలి అంటూ కౌగలించుకున్న కూతురిని తన నుండి వేరు చేశారు రామకృష్ణ గారు. నువ్వు నా కూతురని పిలవడానికి అర్హురాలివి కావు, అందుకే నాకు దూరంగా ఉండు. నా కొడుకు మరియు కోడలు నన్ను ఇంటి నుండి గెంటేశారు. అలాగే నా కుమార్తె తన అత్తగారిని ఇంట్లో నుండి గెంటేసింది. కాబట్టి మొత్తంగా నా 2 పిల్లలు పనికి మాలిన వారిగా తయారయ్యారు. నీ తండ్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాను. ఒకరు తండ్రిని ఇంట్లో నుండి గెంటేశాడు, మరొకరు అత్తగారిని. తండ్రి మాటలు విని రేఖ సిగ్గుతో తలదించుకుంది. నాన్న, నన్ను క్షమించు. నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను. చాలా పెద్ద తప్పు చేశాను అంటూ అక్కడే నిలబడ్డ అత్తగారి పాదాల మీద పడి క్షమించండత్తయ్య అని వేడుకుంది. అప్పుడే సతీష్ కూడా తన తప్పును తెలుసుకున్నాడు. అతను కూడా తల్లిని క్షమాపణలు కోరాడు. ఇప్పుడు మీరు ఇద్దరూ మాతో పాటే ఇంటికి పదండి, మీకు సేవ చేసే అవకాశాన్నివ్వండి అన్నారు ఇద్దరూ. అప్పుడు అన్నపూర్ణ మరియు రామకృష్ణ ఇద్దరూ నిరాకరించారు. మేము మా జీవితాలలో ఒకసారి మోసపోయాం, ఇప్పుడు ఇంకోసారి మోసపోయే ఓపిక ఈ వయసుకు లేదు అంటూ అన్నపూర్ణ మరియు రామకృష్ణ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. సతీష్, రేఖ ఇది వారికి విధించిన జీవితకాల శిక్షలాగా ఇద్దరినీ చూస్తూ నిలబడిపోయారు. నా మాటను గౌరవించి వృద్ధాశ్రమ ఘటన మరియు వీడుకోలు కథలను ఆదరించి తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర అభిమానులు, అలాగే బెంగళూరు, ఢిల్లీ నుండి కూడా అభిమానులు తమ పేరుతో పాటు తమ ఊరి పేరు కూడా కామెంట్లో తెలియచేశారు. అంతేకాకుండా యుఎస్, స్కాట్లాండ్, కువైట్, జపాన్ ఇలా
ప్రపంచం నలుమూలల నుంచి చాలా మెసేజ్లు వచ్చాయి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటుంది తెలుగు వాయిస్ టీం. ఇలాగే నా కథలన్నిటినీ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.